Hi everyone, welcome back to my channel. So previous video లో visa interview, నా visa experience and also recent interview experience ఈ త్రీ థింగ్స్ గురించి చెప్పిన కదా. సో ఈ వీడియోలో IELTS ఎగ్జామ్ అండ్ దాని ప్రిపరేషన్ అండ్ ఆల్సో నేను ఏమేమి ఎగ్జామ్స్ రాసిన సో ఆ థింగ్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఒక కమెంట్ కూడా వచ్చింది లైక్ హౌ డిడ్ ఐ ప్రిపేర్ ఫర్ మై ఎగ్జామ్ అండ్ వెన్ వాస్ మై ఇంటర్వ్యూ విచ్ కౌంటర్. సో ఈ థింగ్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో IELTS ఎగ్జామ్ లో 4 మాడ్యూల్స్ ఉంటాయి లైక్ లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. సో ఈ 4 మాడ్యూల్స్ కి అప్రాక్సిమేట్ గా 3 hours టైం లైక్ 2 hours 45 minutes ఉంటుంది. అందులో స్పీకింగ్ కి 15 minutes అండ్ లిజనింగ్ కి 30 minutes, రీడింగ్ అండ్ రైటింగ్ కి 60 minutes. సో లిజనింగ్ లో వాళ్ళు చెప్పేది మనం విని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో ఏంటంటే కీబోర్డ్ తో టైప్ చేయాలి. పేపర్ బేస్డ్ అయితే పెన్ తో అన్ని క్యాప్స్ లో రాయడం సేఫ్. లిజనింగ్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో 30 minutes 4 sections. సో ఈచ్ సెక్షన్లో వచ్చేసి 10 questions ఉంటాయి. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లో రెగ్యులర్ కాన్వర్జేషన్ ఉంటుంది లైక్ సోషల్ టాపిక్స్ గురించి, లైబ్రరీకి ఎట్లా వెళ్ళాలి ఆర్ ఎల్స్ టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, రిజర్వేషన్ కౌంటర్ దగ్గర టికెట్స్ బుక్ చేసుకుని అప్పుడు కాన్వర్జేషన్. సో అట్లాంటి కాన్వర్జేషన్స్ 1 and 2లో ఉంటాయి. సోషల్ యాక్టివిటీస్ ఆర్ ఎల్స్ ఇట్లాంటివి. సెక్షన్ 3లో కన్వర్జేషన్ బిట్వీన్ 2 people లైక్ యూనివర్సిటీలో ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి, అడ్మిషన్స్ ఎట్లా తెచ్చుకోవాలి ఆర్ ఎల్స్ ట్రిప్కి ప్లాన్ వేసుకోవడం, ఫ్లైట్లో వెళ్ళడానికి ప్రాసెస్ ఏంటిది అని మాట్లాడుకోవడం. సో అట్లాంటి కాంటెక్స్ట్లో 2 speakers అనేది మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మనం విని రాస్తూ ఉండాలి ఆన్సర్స్. అది సెక్షన్ 3లో. సెక్షన్ 4లో ఒకటే పర్సన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇది. అందుకే 30 minutesలో 4 sections 40 questions 30 minutesలో అయిపోతుంది. అసలు ఏం చెప్తున్నానో కూడా తెలియదు. సో లిజనింగ్ అయిపోగానే రీడింగ్ మాడ్యూల్. సో రీడింగ్ మాడ్యూల్లో 3 sections ఉంటాయి మొత్తం. సో passage 1, passage 2, passage 3. సో ఈ 1, 2, 3 అవి లెవెల్స్ అనమాట. ఫస్ట్ లెవెల్లో కొంచెం ఈజీగా దొరికేస్తాయి ఆన్సర్స్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి MCQs ఉంటాయి. సో ఫస్ట్ దాంట్లో ఈజీగా దొరుకుతుంది, సెకండ్ దాంట్లో కొంచెం టఫ్ అవుతుంది, థర్డ్ దాంట్లో ఇంకా అసలు చాలా టఫ్ ఉంటుంది. అండ్ దెన్ ఇది కూడా 1 hour. సో 1 hour అసలు ఈజీగా అయిపోతుంది అనమాట టైమ్. ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటే అంత మంచిది. సో ఈ రీడింగ్లో ఏంటంటే మొత్తం అన్ని MCQs ఉండవు, కొన్ని మ్యాచింగ్ కూడా ఉంటాయి లైక్ హెడర్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్యాసేజెస్ ఉంటాయి, హెడ్డింగ్స్ ఉంటాయి. సో ఏ హెడ్డింగ్ ఏ ప్యాసేజ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి మ్యాచ్ చేయాలి. దెన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ అన్నిటిల్లో మనం ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినా కూడా మార్క్స్ పోతాయి అన్నమాట. సో అన్నీ క్యాప్స్లో రాయడం బెటర్ కంప్యూటర్ బేస్డ్ రాసేవాళ్ళు. సో కంప్యూటర్ బేస్డ్ రాయడమే బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే. సెక్షన్ 1 and 2 చాలా ఈజీగా ఉంటాయి. అంటే లైక్ నార్మల్ స్టోరీ టెల్లింగ్ ఆర్ ఎల్స్ జాబ్ డిస్క్రిప్షన్, మెటీరియల్, టైం టేబుల్. సో అట్లాంటి ప్యాసేజెస్ ఉంటాయి. కానీ సెక్షన్ 3 చాలా టఫ్. అండ్ దెన్ క్వశ్చన్స్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటాయి ఆన్సర్ చేయడానికి. మోస్ట్ ఆఫ్ ద టైం సెక్షన్ 3లో MCQs ఉంటాయి, ఎందుకంటే అక్కడ టైం ఉండదు కాబట్టి రాయడానికి MCQs ఇస్తాడు. MCQs ఇచ్చినా కూడా ఆ సెక్షన్ 3లో ప్యాసేజ్ అనేది మ్యాగజైన్స్, న్యూస్ పేపర్, ఏదన్నా డిఫికల్ట్ ప్యాసేజెస్, కొంచెం ఎక్కువ బుర్ర పెట్టి ఆలోచించే ప్యాసేజెస్ ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి రైటింగ్. టాస్క్ 1, టాస్క్ 2. సో టాస్క్ 1 చాలా ఈజీగా ఉంటుంది. సో టాస్క్ 1లో ఏంటంటే గ్రాఫ్ లేకపోతే టేబుల్ ఆర్ ఎల్స్ ఏదైనా ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఏదైనా మ్యాప్. సో అవి ఇచ్చి దాన్ని కంప్లీట్గా డిస్క్రైబ్ చేయమంటాడు ఒక 150 wordsలో. లీస్ట్ 150 words రాయొచ్చు. మ్యాక్సిమం 150 రాసే వరకు టైం అయిపోతుంది. ఇక్కడ కూడా మనమే టైం సెట్ చేసుకోవాలి. టాస్క్ 1 ఎంత ఫాస్ట్గా రాసుకుంటే టాస్క్ 2కి అంత టైం ఉంటుంది. సో టాస్క్ 2 అనేది చాలా డిఫికల్ట్. మళ్ళీ ఇక్కడ టాస్క్ 2లో 250 words రాయాలి. ర్యాండమ్ ఒక క్వశ్చన్ ఉంటుంది, అందులో కంపారిజన్స్ కానీ, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కానీ ఆర్ ఎల్స్ ఒపీనియన్ రాయమంటాం. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో దీనికి పెస్టల్ అని చెప్పి నేను ఒకటి వాడిన, PESTHEL. సో P అంటే సైకలాజికల్, E అంటే ఎకానమీ, S అంటే సోషల్ ఆర్ ఫ్యామిలీ, T అంటే టెక్నాలజీ, H అంటే హెల్త్, E అంటే ఎన్వైర్న్మెంట్, L అంటే లా. సో ఆ పెస్టల్ అని వాడుకుని వాటిలో ఉన్న ఇప్పుడు ఏవైతే చెప్పినానో వాటిని పట్టుకుని మనం మన ఒపీనియన్ ఇవ్వడం ఆర్ ఎల్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయడం, మన ఐడియాస్, ఒపీనియన్, జస్టిఫికేషన్. సో ఆ పెస్టల్ అనే దాంతో ఇవన్నీ కూడా ఈజీగా రాయొచ్చు. అది నేను వాడిన ఒక యాక్రోనిమ్ అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ ఒక 3 or 4 minutesలో అయిపోతుంది. లైక్ జనరల్గా ట్రావెలింగ్కి వెళ్తారా లేకపోతే క్లోతింగ్, అంటే
చాలా జనరల్ క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో క్యూ కార్డ్స్ ఇస్తారు. సో ఆ క్యూ కార్డ్స్లో ఒక ఒక కార్డ్ని పిక్ చేసుకోవాలి మనం. ఆ కార్డ్లో లైక్ ఏమంటాం, మనం పిక్ చేసుకున్న దాంట్లో ఏవైతే ఉంటాయో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్కి కూడా జనరల్గా వై, వెన్, వాట్, సో ఈ 3 థింగ్స్ని వాడుకుని ఈజీగా మనం బిల్డ్ చేయొచ్చు. అండ్ అక్కడ ఏదైతే చెప్తామో ఆ దానికి రిలేటెడ్గానే ఇంకో సెక్షన్లో కూడా మళ్ళీ కంటిన్యూస్గా కన్వర్జేషన్ అనేది ఉంటుంది. వాటి మీదనే క్వశ్చన్స్ అండ్ దెన్ వాటికి మనం రిప్లై ఇస్తాం వాళ్ళకి. సో అది ఈజీగానే అయిపోతుంది. పెద్ద అంటే లైక్ మనం సరిగ్గా మాట్లాడకపోతే మనకు అక్కడే తెలిసిపోతుంది పోయింది ఇది అని చెప్పి. కానీ ఈ మిగతా వాటికి టైం పడుతుంది. లైక్ అట్లీస్ట్ ఒక 15 days పడుతుంది ఎగ్జామ్ రిజల్ట్ రావడానికి. సో నేను ఐఎల్స్కి చాలా గట్టిగా ప్రిపేర్ అయినా, కానీ నాకు ఐఎల్స్లో సరిగ్గా స్కోర్ రాలేదు. సో ఐఎల్స్కి ప్రిపేర్ అయింది ఏదైతే ఉంటుందో అది ఈ డిఈటీకి పనికొస్తుంది అనమాట. సో నేను డైరెక్ట్గా డిఈటీ రాయండి అని నేను చెప్పను. కొంచెం మనీ పోయినా కూడా ఐఎల్స్కి ప్రిపేర్ అయినారు అనుకోండి, మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అండ్ దెన్ ఆ నాలెడ్జ్తో అక్కడ సరిగ్గా స్కోర్ రాకపోతే ఈ డ్యూలింగో రాయొచ్చు అనమాట. సో డ్యూలింగో అనేది ఒక సెకండరీ ఆప్షన్ లాగా పెట్టుకోవడం సేఫ్ సైడ్. సో ఐఎల్స్కి చాలా గట్టిగా ప్రిపేర్ అవుతాం కాబట్టి డ్యూలింగో అసలు చాలా సింపుల్ ఉంటుంది. సో దాంట్లో ఏవైతే మాడ్యూల్స్ లాగా డివైడ్ అయినాయో దీంట్లో అసలు మాడ్యూల్స్ ఏమి ఉండవు అనమాట. సో దీంట్లో కంప్లీట్గా ఒకటే ఎగ్జామ్లో అన్నీ వెళ్ళిపోతాయి. అది 3 hours ఎగ్జామ్, ఇది 1 hour ఎగ్జామ్. 4 sections ఉంటాయి. లైక్ లిటరసీ అంటే రీడ్ అండ్ రైట్, కాంప్రహెన్సివ్ రీడ్ అండ్ లిజన్, కన్వర్జేషన్ లిజన్ అండ్ రైట్, కన్వర్జేషన్ లిజన్ అండ్ స్పీక్, ప్రొడక్షన్ రైట్ అండ్ స్పీక్. సో ఓవరాల్ స్కోర్ వచ్చేసి దీంట్లో 160. సో 160కి ప్రతి సెక్షన్లో ప్రతి మాడ్యూల్లో ఎంత స్కోర్ చేస్తామో దాని యావరేజ్ తీస్తాడు, ఓవరాల్ స్కోర్ వస్తుంది. ఇది చాలా సింపుల్ ఉంటుంది. నేను ఎగ్జామ్ రాసినప్పుడే ఇది చాలా యూనివర్సిటీస్లో యాక్సెప్ట్ అవుతుంది. కొంతమంది డిఈటీ తక్కువ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు అంటావు, కానీ లైక్ మళ్ళీ ఐఎల్స్ రాయడం కంటే డిఈటీ రాయడం చాలా సేఫ్ సైడ్. అంటే ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. అంటే లైక్ బేసిక్గా మనం అపాయింట్మెంట్ ఏం బుక్ చేసుకోనక్కర్లే ఈ డిఈటీకి. ఎగ్జామ్ ఒకటి కొనుక్కున్నామంటే మన ఇష్టం వచ్చిన టైంలో ఎగ్జామ్ రాసేయచ్చు. ఒక కామ్ ఎన్వైర్న్మెంట్లో ఎగ్జామ్ రాయాలంతే. అండ్ ఎవ్వరు పక్కన ఉండడం అట్లాంటి ఏం చేయదు. మన ఐ కాంటాక్ట్ కూడా స్క్రీన్ మీదనే ఉండాలి చెప్పేటప్పుడు, అండ్ టైప్ చేసేటప్పుడు కీబోర్డ్ మీదనే ఉండాలి. అట్లా కాదని చెప్పి అటు ఇటు ఎటు చూసినా కూడా ఫస్ట్ స్కోర్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నాకు అలానే అయ్యింది. నేను కొంచెం అటు ఇటు చూసిన అండ్ దెన్ నా పక్కన బర్డ్స్ వచ్చి అరిచినాయి అనమాట. మేము 5th floorలో ఉంటాం. అట్లా బిస్కెట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి అది ఫ్రీ ఎగ్జామ్ ఇచ్చింది నాకు మళ్ళీ. సో ఫ్రీ ఎగ్జామ్ నైట్ 1 o'clockకి అందరు పడుకున్న తర్వాత ఏం సౌండ్ ఉండదు, అప్పుడు రాసిన నేను. సో 1 o'clockకి ఆ ఎగ్జామ్కి నాకు స్కోర్ వచ్చింది లైక్ 125 ఏమో వచ్చింది. సో నేను తీసుకుంది 2 pack కదా. సో 2 packకి లైక్ $65 $40 అప్పుడు ఏదో ఆఫర్ ఉండే అనమాట. సో అందుకని నేను 2 pack తీసుకున్నా. $49కి 2 pack తీసుకున్నా. సో ఇంకో ఎగ్జామ్ రావడానికి నాకు ఛాన్స్ ఉంది. సో ఎందుకు ఉత్తిగానే పోగొడతాం దాన్ని అని చెప్పి మళ్ళీ రాసిన. సో సెకండ్ టైం 135 స్కోర్ వచ్చినట్టుంది ఓవరాల్ స్కోర్. అంటే లైక్ అక్కడ ఏదైతే ప్రిపేర్ అవుతామో ఐఎల్స్కి, ఇక్కడ అది ఈజీగా మనకి పనికొస్తుంది అనమాట ఈ ఎగ్జామ్ రాయడానికి. సో నా ఇంటర్వ్యూ వచ్చేసి కౌంటర్ నెంబర్ 23లో అయింది. అండ్ నన్ను ఇంటర్వ్యూ చేసిన పర్సన్ కూడా లైక్ చైనా పర్సన్. సో అట్లా నన్ను అట్లాంటి క్వశ్చన్స్ అడిగిండు. అండ్ ప్రిపేర్ అయ్యింది మాత్రం నా డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. సో ఆ డాక్యుమెంట్ లింక్ కూడా కిందనే ఉంది డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేయండి సో దట్ మీరు నేను ఏవైతే క్వశ్చన్స్ నేర్చుకున్నానో అవి అక్కడ మీకు కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నేను ఆన్సర్స్ కూడా ఏం ఎడిట్ చేయలే, ఖాళీ ఆ ఫిగర్స్ అండ్ దెన్ అవి మాత్రమే తీసిన. మిగతా అన్నీ సేమ్ అలానే ఉన్నాయి. అక్కడ కూడా నేను సేమ్ అవే చెప్పిన, ఏం మార్చలేదు. అండ్ కొత్త క్వశ్చన్స్కి మాత్రం అక్కడికి నేను ఆలోచించుకొని చెప్పినాయి, కానీ మిగతా అయితే ఏం లేవు అనమాట. అది కూడా ఒత్తి టెలిగ్రామ్ గురించి అండ్ దెన్ లైక్ మా ఫాదర్ కంపెనీ గురించి అడిగినవి మాత్రమే. మిగతావన్నీ నేను చదువుకున్నవి, నేను ప్రిపేర్ అయినవి అడిగినది అక్కడ. రీసెంట్ ఇంటర్వ్యూ చెప్పిన కదా మా ఫ్రెండ్ది, అతను వచ్చేసి కౌంటర్ నెంబర్ 31 అండ్ అమెరికనే. వాడిని అడిగింది కూడా. సో వాడిని పెద్దగా పిచ్చి క్వశ్చన్స్ ఏం అడగలేదు, చాలా జనరల్ క్వశ్చన్స్ అడిగినారు అండ్ ఉతిగానే అయిపోయింది అనమాట వాడిది. అండ్ యా అంతే మరి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ డెఫినెట్లీ రిప్లై ఆన్ టు దట్ కమెంట్. సో మీరు ఈ వీడియో నుంచి ఏమైనా నేర్చుకుని ఉంటే ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బటన్ టు గెట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ.